హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 69 విందాం. అదేంటి బంగారం, లిప్స్టిక్ అంతెర్రగా పూసేశావు, ఎప్పుడూ లేంది, పైగా నైట్ టైం అంది స్రవంతి. ఏం చెప్పాలో తెలియక కంగారు పడింది వర్షిణి. అందరూ వర్షిణి వైపు విచిత్రంగా చూశారు. సాధారణంగా ఆమె లిప్స్టిక్ వేయదు, వేసినా చాలా లైట్గా వేస్తుంది. ఇప్పుడు పేడ పూసినట్టుగా పూయడంతో, అది కూడా రాత్రి డిన్నర్ అప్పుడు, ఆశ్చర్యంగా చూశారు. తన మనసులో ఇషాన్ని తెగ బూతులు తిట్టుకుంటూ, కొత్త లిప్స్టిక్ కొన్నాను, ఎలా ఉంటుందో అని ట్రై చేశాను అంతే, ఇషాన్ వైపు గుర్రుగా చూస్తూ అంది. ఇషాన్కి అర్థమే నవ్వుకున్నాడు. వెళ్ళి కడుక్కురాపో అంది స్రవంతి. ఏం కాదులే మమ్మీ అంది వర్షిణి. ఏం కాదేంటి, అదంతా కెమికల్, భోజనం చేసేటప్పుడు అది కూడా లోపలికి వెళ్ళిపోతుంది, హెల్త్ పాడవుతుంది, వెళ్ళి కడుక్కొనిరా అంది స్రవంతి. ఒక్కసారికి ఏమవుతుందిలే మమ్మీ అంది వర్షిణి. నీకేమవుతుందని కాదు నా బాధ, నువ్వింకా వాడికి పాలిస్తున్నావు, నీ ద్వారా వాడికి ఆరోగ్యం పాడవుతుంది, స్రవంతి కసిరింది. నేను దగ్గినా తుమ్మినా ఏం జరిగినా సరే వీడితో ముడిపెట్టేస్తావు, చిన్న హెల్త్ ప్రాబ్లం కూడా నాతో పత్యాలు చేయిస్తున్నావు, తల్లివైపు గుర్రుగా చూసింది. మరి చిన్నపిల్లాడు, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఎదిగే వరకు, నాతో వాదించకుండా వెళ్ళు అంది స్రవంతి. మీ అబ్బా కొడుకులతో నాకేంట్రా ఈ బాధ, కొడుకు వైపు చూసింది వర్షిణి. నేను బుజ్జిగాడిని కదా, నా హెల్త్ కోసమే కదా అమ్మమ్మ చెప్పేది అన్నట్టుగా చూశాడు ధ్రువగాడు. వెళ్ళి కడుక్కోక చస్తానా, మీ అయ్య చేసిన పనికి ఎక్కడ దొరికిపోతానో అని భయంతో వణికిపోతున్నాను విసుక్కుంటూ. ఇదిగో వీడిని తీసుకో అని తల్లికిచ్చి వెళ్తూ ఇషాన్ని కాల్చేటట్టుగా చూసింది. ఆమె పాటలకు అతని పెదవులపై మధుర దరహాసం వెలిసింది. అది చూసి మరీ మండిపోయింది వర్షినికి. వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర పెదవులను కడుక్కుంది. అక్కడున్న నాప్కిన్తో పెదాలద్దుకుంటూ వాష్ బేసిన్ పక్కన తగిలించున్న అద్దంలో చూసుకుంది. లిప్స్టిక్ కడుక్కున్నా కూడా కాస్త ఎర్రగానే ఉంది పెదవి, కానీ వాపు అంతగా కనిపించడం లేదు, మరీ దగ్గరగా వచ్చి పరీక్షగా చూస్తే తప్ప. మరీ ఇంత గట్టిగా కొరుకుతారా, స్మూత్గా పెట్టుకోవాలి కానీ అనుకుని, ఉసి వర్షిణి ఏం ఆలోచిస్తున్నావే, స్మూత్గా పెట్టుకోవాలా, ఈసారి ఛాన్స్ ఇవ్వు పెట్టుకుంటాడు, తింగరదానా, ఒక్క ముద్దుకి ఇలా మెల్ట్ అయిపోతే ఎలాగే, ఈ విషయం ఇషాన్కి తెలిసిందంటే నిన్ను ఆడుకుంటాడు, ఇషాన్ మాయలో పడి నీకు పెళ్లి కాలేదని, బాబు నీకే పుట్టాడని చెప్పేస్తావేమో, చూసుకో. అమ్మో, అది మాత్రం తెలియకూడదు, గుండెల మీద చేయి వేసుకుంది వర్షిణి. అసలు ఇషాన్ మారాడా లేదా, అప్పట్లాగా నాటకాలు ఆడుతున్నాడా అని నాకే అర్థం కావడం లేదు. కాసేపు మారినట్టుగా అనిపిస్తుంది, కాసేపు కాదనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ పరిస్థితుల్లో తను ఓపెన్ అవ్వడం అస్సలు మంచిది కాదు. ఎలాగో ఇప్పుడు తాను ఇషాన్ పోటీ పడుతున్నారు కదా, తన్ని గెలవాలని ఎలాగైనా ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో తాను చేసే పనులు బట్టి మారాడో లేదో తెలిసిపోతుంది. అప్పటి వరకు అతను చేసే పనులన్నింటినీ ఒక కంట కనిపెట్టుకుని ఉండాలనుకుంది. ఇది మంచి ఆలోచన, నీకు బాబుకి ఫ్యామిలీకి బిజినెస్కి అంతా మంచిది. తొందరపడి ఇషాన్ మాయలో పడి ఇదంతా చెప్పేస్తే నువ్వు బాధపడ్డమే కాదు, మమ్మీ డాడీలతో పాటు మీ సంస్థలు కూడా కొలాప్స్ అయిపోతాయి. అందుకే బుర్ర బుద్ధి మనసు అన్నీ నీ అధీనంలో ఉంచుకో. అంతరాత్మ ప్రబోధించడంతో బుద్ధిగా తలూపింది. ఎంతసేపు కడుగుతావే, ఇక్కడిగింది చాలేరా, స్రవంతి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది వర్షిణి. అంతా సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు చేశారు. ఎక్కువగా సంగీతనే మాట్లాడింది, మధ్యలో మృదుల మాట్లాడింది, కానీ వర్షిణి చాలా మౌనంగా ఉంది. అది గమనించిన ఇషాన్, మేడం గారు ఏంటో ఇంత మౌనంగా ఉన్నారు, నన్ను దెబ్బతీయాలని ఏమైనా ప్లాన్ వేస్తోందా ఏంటిది అనుకున్నాడు ఇషాన్. వర్షిణి వాడికి మెత్తగా పిసుకుని పెరుగన్నం తినిపించబోతుంటే, బుద్ధుందా నీకు, ఆ కారం చేత్తో అలాగే పెడతావు వాడికి, కోపంగా అంది స్రవంతి. దాంతో వర్షిణి తల్లికి దండం పెట్టేసింది. నా చేతికి కారం ఏమీ లేదు, నాకు ఆ మాత్రం తెలీదా, ఇదిగో వీడిని తీసేసుకో, ఏం తినిపిస్తావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం, పిసుగు చిరాకు కలిపిన గొంతుతో అంది వర్షిణి. వాడిని తీసుకుంటూ, తినిపిస్తాం, మాకేమన్నా భారమా ఏంటి, పాపం వీడికి ఏ ముద్దు ముచ్చటా జరగలేదు, అన్నప్రాసన కూడా జరిపోవో లేదో తెలియదు, వీడి బర్త్డే మాత్రం గ్రాండ్గా జరపాలి, ఎవరొద్దన్నా ఆగేది లేదంది స్రవంతి వాడిని ముద్దులాడుతూ.
ఆ మాటలకి వర్షిణి మనసు భారంగా అయింది. నిజమే, తనున్న పరిస్థితుల్లో వీడికి ఏ ముద్దు ముచ్చట పెద్దగా జరపలేకపోయింది. ఇక నుంచి ఏది మిస్ కాకూడదు. రేపు వాడు పెరిగి పెద్దయిన తర్వాత మా మమ్మీ నాకు ఏ సంతోషాలు ఏ వేడుకలు జరపలేదని అనుకోకూడదు. నీ ఇష్టం మమ్మీ, నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చేయి, నేనేమీ అడ్డు చెప్పనంది వర్షిణి. ఇషాన్ మనసు కూడా భారమైంది. నా వల్లే కదరా నీకు ఏ వేడుకలు మీ మమ్మీ జరపలేకపోయింది. ఐమ్ సారీరా, ఐమ్ సారీ. కొన్ని రోజులు ఓపిక పట్టు నాన్న, నువ్వు మీ మమ్మీ కోల్పోయిన సంతోషాలన్నీ మీకు ఇచ్చేస్తాను బాధగా అనుకున్నాడు ఇషాన్. నిజమే, పాపం వీడికి ఏ వేడుకలో జరగలేదని అందరూ మనసులో బాధపడ్డారు. సంగీతకు కూడా బాధ అనిపించినా మరీ అందరూ డల్గా ఉండడం చూసి, ఆంటీ వీడి బర్త్డే బ్రహ్మాండంగా చేద్దాం, అలాగే వీడి బర్త్డేకి నాకు మీరు మంచి కాస్ట్లీ శారీ ప్రజెంట్ చేయాలంది సంగీత. వాడి బర్త్డే అయితే నీకు చేరేందుకు ప్రజెంట్ చేయాలే, మృదుల అడిగింది. ఎందుకంటే వాడు పుట్టగానే మొదట నా చేతుల్లోకి తీసుకున్నాను, వాడు ఆలనా పాలనా అప్పుడు చూసింది నేనే కాబట్టి నాకు చీర కొనాలి అంది సంగీత. నిజమేనమ్మా సంగీత, నువ్వు అప్పుడు వర్షినికి సహాయంగా ఉండకపోతే తన పరిస్థితి ఏమయ్యేదో. ఒక చీర ఏంటమ్మా, ఏం కావాలో అడుగు కొనిస్తాను, నీకంటే ఎక్కువేం కాదు అంది స్రవంతి ఆమెను అభిమానంగా చూస్తూ. ఏం కావాలో అడుగమ్మా, చైతన్య కూడా అన్నారు. అడగమన్నారు కదా అని ఆస్తి రాసిచ్చేయమని అడక్కే బాబు, ధ్రువుగాడు అన్యాయం అయిపోతాడు నవ్వుతూ అంది మృదుల. అరే నాకు ఈ ఆలోచనే రాలేదే అంది సంగీత అమాయకంగా మొహం పెట్టి. దాంతో అందరూ నవ్వారు. అంకుల్కి ఒక కొడుకున్నా బాగుండేది, లైన్లో పెట్టి కోడలుగా సెటిల్ అయిపోయేదాన్ని అంది సంగీత. ఇషాన్ కూడా మామూలు అవుతూ, ఇప్పుడు అత్తయ్య మావయ్యని నీకోసం కనమంటావా ఏంటి? ఒకవేళ వాడు పుట్టి పెరిగి పెద్దోడయ్యేసరికి నువ్వు ముసల్దాని అయిపోతావు నవ్వుతూ అన్నాడు ఇషాన్. ఇప్పుడు మాకు అంత ఓపిక లేదమ్మా అన్నారు చైతన్య నవ్వుతూ. ఆ మాటకు అందరూ పక్కమంటూ నవ్వారు. స్రవంతి ముఖం ఎర్రబడుతుండగా, ఆ పిల్లేదో అంటే నువ్వు కూడా ఏంటి చైతు చిన్నగా కసిరింది. నేనేమన్నాను, ఉన్నదేగా చెప్పింది అన్నారు చైతన్య మరింతగా నవ్వుతూ. వేళతో చేరి మీరు రోజు రోజుకి కుర్రాడైపోతున్నారు, అల్లరి ఎక్కువైంది మీకు అంది స్రవంతి. ఆంటీ మీరు కంగారు పడకండి, ఇప్పుడు కన్నా వర్కౌట్ అవ్వదులే. ఇదిగో మీ అమ్మాయి మా నందు అన్నయ్యని అన్నయ్య అని పిలిచి వరుస మార్చేసింది. ఇప్పుడు మీరు వాడిని కన్నా వాడు నాకు బొడ్డ తమ్ముడు అయిపోతాడు. వద్దులే, మీరంతా శ్రమపడకండి దిగులు నటిస్తోంది సంగీత. అందరి నవ్వులతో డైనింగ్ హాల్ హోరెత్తిపోయింది. భోజనాలు అయిన తర్వాత వచ్చి హాల్లో కూర్చున్నారు. అత్తయ్య వంటలన్నీ చాలా బాగున్నాయి, రోజు కంటే ఎక్కువే తినేశానని మెచ్చుకున్నాడు ఇషాన్. అవునా ఆంటీ అంది మృదుల కూడా. చికెన్ ఫ్రై అయితే ఎరగదీసేశారా ఆంటీ అంది సంగీత. మీకు నచ్చింది అదే చాలు. చూసారా, మీరందరూ మెచ్చుకున్నారు. తండ్రి కూతుళ్ళిద్దరూ ఒక చిన్న మాట కూడా అనలేదు. వాళ్ళిద్దరి వైపు చూస్తూ కినుగ్గా అంది స్రవంతి. మేము రోజు తింటాం కదే, అందుకే నేను పొగడ్డం లేదు. వీళ్ళంటే ఎప్పుడో గాని తినరు. ఒక రోజు కోసం నిన్ను బాధ పెట్టడం ఎందుకని పొగుడుంటారు కృష్ణ చైతన్య నవ్వుతూ అన్నాడు. అందరికీ నవ్వొచ్చినా ఆపుకున్నారు. ఆంటీ బాగా చేసింది, మేం మనస్ఫూర్తిగానే అన్నామన్నారు ముగ్గురు. చూసారా అన్నట్టుగా చూస్తూ, ఎంత మంచిగా చేసినా మీరు ఇలా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మీరు మెచ్చుకోరు, ఎదుటోళ్ళు మెచ్చుకుంటే ఓర్చుకోలేరు. మీకు మీ కూతురికి నన్ను చూస్తే కుళ్ళు అంది స్రవంతి. అబ్బో, నిన్ను చూసే కుళ్ళుకోవాలి మేము అన్నాడు చైతన్య. కాసేపు అలా సరదాగా మాటలతో సందడి చేశారు. అప్పటికే ధ్రువగాడికి నిద్ర వస్తున్నట్టుంది. ఈ సందడితో నిద్ర ఆపుకుంటూ చూస్తున్నాడు. బంగారం, వీడికి నిద్ర వస్తోంది, పడుకోబెట్టంది స్రవంతి. తల్లి దగ్గర నుంచి వాడిని తీసుకుంది. అమ్మో, ఈ మాటల్లో పడి నేను టైమే చూసుకోలేదు, ఇక నేను బయలుదేరుతానన్నాడు ఇషాన్. వర్షిణి దగ్గరున్న బాబుని తీసుకుని ముద్దు పెట్టుకుని బాయ్ రాత్రు అన్నాడు ఇషాన్. వాడు నిద్రమత్తులోనే అన్నాడు. వాడిని వర్షిణికిస్తూ గుడ్ నైట్ వర్షిణి, స్వీట్ డ్రీమ్స్ మెల్లగా అన్నాడు. అతని భావం అర్థమై కోపంగా చూసింది వర్షిణి. అతను నవ్వుకుంటూ అందరికీ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.